దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు దివ్య డైమండ్స్ నుండి ప్రతి నెల ఏ రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ఫిబ్రవరి మంత్లో 2024 సంవత్సరం ఫిబ్రవరి మంత్లో సింహరాశి వారికి జాతక ఫలితాలు ఏంటి అన్న అంశాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ యోగం చూద్దాం. సంతాన విషయంలో ఉన్నత విద్య అనుకూలంగా ఉంటుంది. పిల్లల విషయంలో వీళ్ళు బాగుంటుంది, అనుకూలమైన ఉన్నత విద్య వస్తుంది. వాళ్ళు ఇక్కడ కూడా ఉద్యోగం ట్రై చేసే వాళ్ళకి ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంది. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకు కూడా అనుకూలమైన సమయం అనే చెప్పాలి. ఇకపోతే వృత్తిలో స్థిరత్వం, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అండ్ ప్రొఫెషన్లో స్థిరంగా ఉంటారు. అండ్ దాని పరంగా దానివల్ల అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ బాగా ఉంటుంది. ఇకపోతే బంగారం, వెండి, రియల్ ఎస్టేట్ రంగంలో, ఫైనాన్షియల్ రంగంలో, ఫైనాన్స్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా చాలా వరకు బాగా ఉంటుంది. అండ్ ప్రభుత్వ రంగం ఉద్యోగులు కూడా కొత్త ఉద్యోగము అండ్ కొత్త ప్రయత్నాలు అనేది ప్రవహిస్తాయి. ప్రమోషన్స్ లాంటివి ఉంటాయి ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి. గవర్నమెంట్ జాబ్ వెతికే వాళ్ళ కోసం మంచి అనుకూలమైన సమయం. మీరు ఇప్పుడు గట్టిగా ప్రయత్నం చేయండి, మీరు గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ప్రభుత్వ రంగంలో ఈ సివిల్ సర్వీసెస్ ఏవైతే పరీక్షలు ఉన్నాయో వాళ్ళు ఎవరైతే అపీరెన్స్ అవుతున్నారో మంచి అనుకూలమైన సమయం అని చెప్పాలి. అండ్ కాబట్టి మీరు ఏకాగ్రతతో మంచిగా మీరు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ సమయం అంతా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి అదొక మంచి శుభ పరిణామం అని చెప్పాలి. ఇకపోతే ఇకపోతే స్వల్ప దోషం ఏంటంటే భాగస్వామితో వ్యాపారంలో జాగ్రత్తలు వహించడం పరిస్థితి. భాగస్వామి అంటే వైఫ్ అండ్ వ్యాపారస్తులతో అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా ఇద్దరితోని భాగస్వామ్యం అన్నది ఇప్పుడు కొంతవరకు చికాకు కల్పించే అవకాశం ఉంది. కొద్దిగా ఆర్గ్యుమెంట్స్, చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల కొద్దిగా మనస్తాపము, మానసికంగా కొంచెం ఆందోళన చెందుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి, ఆర్గ్యుమెంట్ చేయకండి. అండ్ అప్పుడు తప్పకుండా మీరు తప్పించుకోగలుగుతారు. అండ్ ప్రయాణం నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. వీలైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. దూర ప్రయాణాలు, బై రోడ్ ప్రయాణాలు వీలైనంత వరకు కొద్దిగా అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. కాకపోతే కొత్త రుణం చేయవలసి వస్తుంది, కొత్త రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. అవసరమైతేనే, మ్యాండేటరీ అయితేనే మీరు కొత్త రుణం తీసుకోండి. ఎందుకంటే ఆ కొత్త రుణం అనేది అంత ఈజీగా రాదు. దానివల్ల కూడా కొంచెము ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మంత్ మొత్తాన్ని మీరు కొద్దిగా అవాయిడ్ చేయండి రుణాన్ని తీసుకోవాల్సి వచ్చిన. కొన్ని సందర్భాల్లో ఏ టైంలో ఏం తీసుకున్నామని కొందరు పెద్దవాళ్ళు అంటుంటారు. సమయం, వేళ విశేషం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. అయితే ఒక్కోసారి ఒక లోన్ తీసుకున్నప్పుడు వాడు మనకు డబ్బులు ఉండి అన్ని పరిస్థితులు ఉన్నా కట్టలేని పరిస్థితులు ఉంటాయి. దానివల్ల చికాకులు, ఈ రోజుల్లో సివిల్ దాంట్లో స్కోర్ పోవడము, రెప్యుటేషన్ పోవడము, ఇలాగ ఎన్నో జరుగుతూ ఉంటాయి. కొత్త రుణాల జోలికి వీలైనంత వరకు వెళ్ళకండి. సో ఈ విధంగా మిశ్రమంగా సింహరాశి వాళ్ళకి జాతక ఫలితాలు ఉన్నాయి. ఇకపోతే జ్యోతిషశాస్త్రం ఏం చెప్తుందంటే కెంపు కనక పుష్యరాగం పెట్టుకోవడం వల్ల మీ లోపల అలాంటి క్యాపబిలిటీస్ అనేవి పెరుగుతాయి. తర్వాత అనుకూలమైన డేట్స్ ఏంటంటే 1, 2, 5, 8, 12, 14 మోస్ట్ సూటబుల్ డేట్స్ ఎవరికి? ఈ సింహరాశి వారికి. కాబట్టి మీరు ఈ కెంపు కనక పుష్యరాగం పెట్టుకుంటూ అండ్ ఈ తేదీలను కన్సిడర్ చేసుకుంటూ, ఇప్పుడు నేను కొన్ని ఏదైతే స్వల్ప దోషపూరితమైన సమస్యలు చెప్పానో అవి ముందే చెప్తున్నాను కాబట్టి మీరు కొంచెం అలర్ట్ ఉండాలి. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తుంటాం, దెర్ ఈజ్ ఎ షార్ప్ బెండ్ రోడ్ ఉంటుంది. రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏం చెప్తుంటారు? ఆర్టీఏ వాళ్ళు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా గో స్లో అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంది? అది ఇట్లా మనం ఈ విధంగా జ్యోతిష్ శాస్త్రం తీసుకోవాలి. నువ్వు మరీ స్పీడ్గా పోతే షార్ప్ బెండ్ ఉంది రోడ్ కాబట్టి మనకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉందని రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఎలా చెప్తున్నారో అలాంటి సందర్భాల్లో మనము ఆ మాటలను లెక్క పెట్టుకోకుండా స్పీడ్గా పోతే నిజంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. అదే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి రూల్స్ ప్రకారం కొంచెం మనం స్పీడ్ తగ్గించుకొని కాన్షియస్గా వెళ్తే నిజంగా ఇలాంటి యాక్సిడెంట్ జరగవు. అలాగే జ్యోతిష్ శాస్త్రం కూడా అండి. జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు ఈ విధంగా తీసుకోవాలి తప్ప ఎప్పుడు భయభ్రాంతులకు గురి కావద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికంటే గుడ్ పీరియడ్, బ్యాడ్ పీరియడ్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎవ్వరు అవాయిడ్ వద్దనుకుంటే రాకుండా మానదు. ఇప్పుడు ఏజ్ ఉంది, ముసలితనం ఉంది అండ్ డెత్ ఉంది. ఎవరికి అన్న ఇష్టం ఉంటుందా? ఏజింగ్ కూడా ఇష్టం ఉండదు, ముసలితనం ఇష్టం ఉండదు, జబ్బులు ఇష్టం ఉండవు, మరణం అసలు ఇష్టం ఉండదు. మరి ఇష్టం లేకపోయినా మ్యాండేటరీగా వస్తాయి. సో అలాగ వచ్చేదాన్ని మనం ఎవరు ఆపలేము. మనం ఏం చేసుకోవాలంటే డెత్ అన్అవాయిడబుల్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ డెత్ ఆల్సో. డెత్ కూడా రిలీఫ్ ఫ్రమ్ దిస్ మెటీరియల్ వరల్డ్ నుండి రిలీఫ్ అనుకోవాలి. ఇట్లా ఎన్నో పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. ప్రతి సమస్యను ఎదుర్కోవాలి.
అనుభవించాలి, ఎందుకంటే వీ కెనాట్ అవాయిడ్ ఇట్. కాబట్టి దాన్ని ఎట్లా పాస్ కావాలా, ఎట్లా దాని గోత్రు కావాలనేది మన మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలి. దట్ ఈజ్ హౌ జ్యోతిష్ శాస్త్రం చెప్పేదాన్ని మనం ఆ విధంగా రియాక్ట్ కావాలి. దీనికి ముఖ్యంగా రత్నాలు అనేది వండర్ఫుల్ తోడైతాయి. ఆటోమేటిక్గా మీకు మైండ్ అనేది అట్లా సెటప్ అయిపోతుంది. సో ఆ విధంగా మైండే కదండి ప్రతిదాని సమస్యకు కారణం. మీరు ఎంత సమస్యనైనా మైండ్ ప్రిపేర్గా పెట్టుకుంటే అది సమస్యలాగా ఫీల్ కాదు. చిన్న సమస్య కూడా మీరు ఆందోళనకు గురిపడితే అది రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, మానసికంగా ఒత్తిళ్ళు కూడా దానివల్లే వస్తాయి. సో బీ కేర్ఫుల్ అండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. అండ్ దివ్య డైమండ్స్ ఇట్లా ఎన్నో విధాల ఇంకొక రత్నం పెట్టుకోమనే కాకుండా జీవితంలో ఉపయోగపడే నిజమైన ఒక మూఢనమ్మకం కాకుండా లైఫ్ లాంగ్ ఉపయోగపడే ఇలాంటి చిట్కా విధానాలు కూడా మీకు లైఫ్కి ఉపయోగపడే కూడా మా ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ నుండి కానీ మా నుండి కానీ మీకు ఎన్నో దివ్య డైమండ్స్కి ఒక్కసారి వస్తే అసలు వండర్ఫుల్గా అన్నట్టు ఉంటుంది. దివ్య డైమండ్స్కి రావడం ఒక జస్ట్ ఏదో వ్యాపారపరంగా రత్నాన్ని ఇవ్వడమే కాదు, మీరు ఎలా పెట్టుకోవాలి, ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా డీటెయిల్గా రాసి ఇవ్వడం జరుగుతుందండి.